రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. మొత్తానికి అల్లు అర్జున్ కు గడ్డు కాలం మొదలైంది. అత్యధిక అభిమానులున్నది పవన్ కళ్యాణ్ కే. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడనని తిరస్కరించి పవన్ ఫ్యాన్స్ కి శత్రువయ్యాడు బన్నీ. ఇక్కడితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిని అనుకరించటం, ఆయన పాటలని రీమిక్స్ చేయటం చెయ్యలేనని, ఆయనలా తాను చెయ్యలేనని చాలా తెలివిగా రామ్ చరణ్ కు తగిలేలా వ్యాఖ్యానించారు బన్నీ. ఇది విని రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బాగా కాలింది. చిరంజీవి పాటలపై బతికే వ్యక్తిగా రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలతో మిగిలిపోయాడు. సహజత్వం కాదని బన్నీ నోరు పారేసుకున్నారు. దీంతో అటు చరణ్ అభిమానులు కయ్యమన్నారు. ఇటు పవన్ ఫ్యాన్స్ తో డిస్లైక్స్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు. ఓ రకంగా తాజాగా రిలీజ్ అయిన బన్నీ చిత్రం డీజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగా వచ్చాయి. ఇదిలా ఉంటే బన్నీ ఇక్కడితో ఆగక ఈ సినిమాకు సంబంధించిన ఓ పార్టీలో ఇక మెగా హీరో తానే అనేసాడని వెనికిడి. ఇది రామ్ చరణ్ దృష్టికి వెళ్ళిందట. దీంతో బన్నీని పిలిచి రామ్ చరణ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. మెగా హీరోల్లో ఎప్పుడు చిరంజీవే టాప్ అని, మరోసారి పిచ్చివాగుడు వాగొద్దని చరణ్ చెప్పాడని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారి కల్లోలం సృష్టిస్తోంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.